సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హత్య రాజకీయాలు జరుగుతా ఉన్నట్టు కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. ఎందుకంటే టీడీపీ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఉన్నా గాని, కూటమి గవర్నమెంట్‌కి సంబంధించిన కార్యకర్తని వైసీపీ నేత హత్య చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇది ఎలా చూస్తా ఉన్నారు ఈ పరిణామాలు హత్య రాజకీయాలపై? ఇవి స్థానిక తగాదాలు. వాళ్ళు పార్టీలో ఉండొచ్చు. ఇప్పుడు ఆయన చనిపోయిన వ్యక్తి, హత్య చేయబడిన వ్యక్తి వీరయ్య అని. హ్మ్. వీరయ్య హత్య జరిగిన తర్వాత వైసీపీ నేత కనిపించకుండా పోయినాడని, పోయినాడు. పరారైనాడని. పరారైనాడు కాబట్టి ఆయన మీద అనుమానాలు ఉన్నాయి. అందులోనూ రేషన్ బియ్యం దందాలో ఏదో తగాదాలు కూడా ఇద్దరి మధ్య హ్మ్. ఉన్నట్టుంది. అంటే అంటే ఆయన ఏదో రేషన్ బియ్యం అవాలా చేసి ఇప్పుడు దాన్ని తప్పించుకునే దానికోసం వైసీపీలో చేరాలనుకుంటున్నాడు. వైసీపీలో చేరకూడదని వీరయ్య చౌదరి గారు అపోజ్ చేస్తున్నారు. తెలుగుదేశంలో చేరకూడదు, కూటమిలోకి రాకూడదని అతన్ని అభ్యంతరం చేస్తున్నారు. దాని మీదట అతను హత్య చేసింటారేమో అనే అనుమానాలు ఉన్నాయి. అది ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిన విషయం. అంటే కత్తిపోట్లు కూడా మనం చూస్తే భారీ స్థాయిలో అంటే అంతగనము 32 అలా కౌంట్ చేసి చెప్తా అంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో చెప్తా ఉన్నా. అంతగనము అంటే అంత క్రూరత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలున్నారా అంటే ఏం చెప్తారు? పోట్లు పొడవని మొదలు పెట్టినాక 5 మందో 6 మందో ఇన్వాల్వ్ అయింటారు. తల 4 పోట్లు పొడిచిన 40 పోట్లు అవుతుంది కదా. అది ఏముంది లేండి, ఎన్ని పోట్లైనా మనిషి చచ్చేదేమో ఒక పోటుతోనే చనిపోతాడు. ఎన్ని పోట్లు పొడిచినా దాన్ని లెక్కేసుకో. అంటే మీరు మాజీ హోమ్ మినిస్టర్‌గా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా లా అండ్ ఆర్డర్ దారి తప్పుతా ఉంది. అనిత గారి పైన చాలా సార్లు మంత్రి పదవి సరిగ్గా చేయట్లేదని కూడా విమర్శలొస్తా ఉన్నాయి. అంటే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు హోం మంత్రులు నేనున్నప్పుడు పరిస్థితి వేరనుకోండి. హ్మ్. అది లా అండ్ ఆర్డర్ సమస్య రాజకీయ పార్టీలకు సంబంధం లేనిది, ప్రజలకు అవసరమైంది. అప్పుడు వేరు సమస్య. ఇప్పుడు హోం మంత్రికి పెద్ద అధికారాలు ఉండవు. ఎందుకంటే ఎస్ఐ నుంచి ఎస్పీ గారు చేసుకుంటారు, ఎస్పీ స్థాయి అధికారి. ఇన్స్పెక్టర్ల నుంచి డిఐజీ చేస్తారు, డిఎస్పీల నుంచి డిఎస్పీను, ఏసీపీను డీజీపీ చేస్తారు, ఐపీఎస్ ఆఫీసర్ను జిఏడి చేస్తారు. జిఏడి వచ్చి ముఖ్యమంత్రి శాఖలోనే ఉంటుంది, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి గారే ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఈమె నిమిత్త మాత్రులే, ఆమెనే కాదు హోం మంత్రి నిమిత్త మాత్రులే అవుతారు అంట. వాళ్ళకు పెద్ద అధికారాలు ఉండవు. లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతుల్లో ఉండదు. కేవలం హోం మంత్రి ఉంటారు. కానీ హోం మంత్రిని విమర్శిస్తే ఏం ప్రయోజనం? అధికారాలు ఉండి నెరవేర్చకపోతే, బాధ్యతలు నెరవేర్చకపోతే అప్పుడు విమర్శించిన అర్థం ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో అత్యాచారాలు జరిగినప్పుడు గాని, లేకుంటే తిరుపతిలో కొన్ని ఘటనలు జరిగినప్పుడు గాని, లేకుంటే ఏదైతే పాస్టర్ ప్రవీణ్ హత్య జరిగినప్పుడు గాని, ప్రతి విషయంలో ఏదైతే అక్కడ క్రైమ్ జరిగినప్పుడు అనిత గారినే చాలా వరకు విమర్శిస్తా ఉన్నారు. అనిత గారిని అది తెలిసి తెలియని వ్యవహారం. ఎందుకంటే ఆమె చేతుల్లో అధికారం లేదు. ఆమెను విమర్శిస్తే ఏమొస్తుంది? అది ముఖ్యమంత్రికి సంబంధం. జిఏడి అంతా ముఖ్యమంత్రి కిందకి వస్తుంది. జిఏడినే అధికారం ట్రాన్స్ఫర్ చేయడం కానీ, బాధ్యతలు అప్పగించడం కానీ, పోస్టింగ్లు ఇవ్వడం కానీ అన్ని చేసేది జిఏడి చేస్తారు. అది ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఆమెను ఏమంటే హోంమంత్రి అని విమర్శిస్తారు. అంతే. ఆమె చేయగలిగేది ఏముంది చెప్పు అక్కడ? అంటే తను హోమ్ మినిస్టర్‌గా ఏం చేయలేదు. ప్రవీణ్ కుమార్ది హత్య కాదనుకోండి, యాక్సిడెంట్. అది ఇన్వెస్టిగేషన్ చేసినారు. తిరుపతిలో సంఘటన జరిగింది. ఆ సంఘటనకు ఆమె బాధ్యురాలు ఎట్లుంటది? ఏం చేయగలుగుతుంది ఆమె? అంటే ఒక హోమ్ మినిస్టర్‌గా విఫలమైందన్నట్టుగా. హోమ్ మినిస్టర్కి సంబంధమే లేదంటున్నాను కదా నేను. అధికారం ఇవ్వకుండా, పెత్తనం ఇవ్వకుండా ఆమెను తప్పలో పెడితే కనుక అజ్ఞానం అంటది అంతే.